కిస్సా కుర్సీకా అంశం కర్ణాటక పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. హస్తం పార్టీలో సీఎం ఇష్యూకు సంబంధించిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ క్రమంలో ఈ ఇంటర్నల్ ఫైట్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది. డిసెంబర్ 1న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే కర్ణాటక సీఎం మార్పు విషయంలో వస్తున్న వార్తలపై ఒక క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై కర్ణాటక పరిస్థితిపై చర్చించనున్నట్టు హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఇష్యూపై అధిష్టానం త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తుందని ఖర్గే వెల్లడించారు. మరోవైపు సమస్యను పార్టీకి ఇబ్బంది లేకుండా పరిష్కరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని ఆయన వర్గం కోరుతుండగా, డీకే శివకుమార్ మద్దతుదారులు మాత్రం ఆయనను సీఎం చేయాలని పట్టుబడుతున్నారు. నిజానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 ఏళ్లు సీఎం పదవి చేపట్టాలని గతంలో ఒప్పందం చేసుకున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. అయితే బాహాటంగా అదేమీ లేదని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. కర్ణాటక సర్కార్ ఏర్పడినప్పటి నుంచి నవంబర్ 20 వరకు 2.5 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో సీఎం పదవి వ్యవహారం తెరపైకి వచ్చిందనే వాదన వినిపిస్తోంది. రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వంటి డీకే శివకుమార్ మద్దతుదారులు బహిరంగంగానే ఆయన ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. కర్ణాటక కాంగ్రెస్లో నెలకొన్న ఈ అంతర్గత పోరుపై నాయకులు బహిరంగ ప్రకటనలు చేయడం మీద మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అనిశ్చితిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వకపోతే దక్షిణాన కాంగ్రెస్ అధికారం కలిగిన రాష్ట్రమైన కర్ణాటకలో అస్థిరత ఉందనే భావన దేశ ప్రజల్లోకి వెళ్తుందని పార్టీ అధిష్టానం భయపడుతోంది. దీని మీద తుది నిర్ణయం హైకమాండ్ కోర్టులోనే ఉండటంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ డెసిషన్ కోసం ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు.